సమ్మక్క సారక్క జాతరలో వలి అనే ఒక పేద వ్యాపారి, చిరు వ్యాపారి కర్నూలు నుంచి బన్నులు అమ్ముకోవడానికి సమ్మక్క సారక్క జాతరకు వచ్చాడు. కోవా బన్నులు అమ్మాడు. చాలామంది జాతరలో చాలా రకాలు అమ్మాడు. కానీ ఇతని పేరు వలి. ఆ పేరు ఈ భారతదేశంలో నేరమైపోయిన పేరు. ముస్లింల పేరు ఉండడమే ఈ దేశంలో నేరంగా మారిపోయింది. అతను వలి కాబట్టి అతను చిరు వ్యాపార, పెద్ద వ్యాపార, ఏ వ్యాపారి అనేది సంబంధం లేకుండా అతని మీద ఒక మూక, జర్నలిస్టులమనే ముసుగేసుకున్న మూక దాడి చేసింది. దాడి అంటే కర్రలతోనో రాడ్లతోనో కొట్టే దాడి కాదు. అది కొంత నయం, 4 రోజుల్లో దెబ్బలు తగ్గిపోతాయి. ఇది దుర్మార్గమైన దాడి, మతోన్మాద విద్వేషపూరితమైన దాడి, ప్రజలను రెచ్చగొట్టే దాడి, ప్రజల మెదళ్లలో విషం నింపే దాడి. ఆ కోవా బన్లోనో కల్తీ ఉన్నదని, హిందువుల జాతరలో కావాలనే ఆ కల్తీ బన్నులు అమ్ముతున్నారని ఆరోపణ చేస్తూ చాలా దారుణంగా ఆయన మీద, అమ్ముతున్న వలి మీద దారుణమైన పదాలతో మాటలతో విరుచుకుపడ్డది. ఒక ఆమె పట్టుకుంది లోగో. ఆ తర్వాత ఆ ఛానల్ కరస్పాండెంటో రిపోర్టరో ఇంకొక తను బాలాజీ అనే తన ఆమె మాకు సంబంధమే లేదు, ఆమె ఎవరో మాకు తెలియదు అని మాట్లాడాడు. ఇంకా దారుణం ఇది. లోగో పట్టుకొని తేజస్వి ఛానల్ లోగో పట్టుకొని ఒక అమ్మాయి ఆయనని గద్దిస్తున్నది, బెదిరిస్తున్నది. నువ్వు ఎట్లా అమ్ముతావు దీన్ని? నీకు పర్మిషన్ ఉందా అమ్మడానికి? ఎక్స్పైరీ డేట్ ఉందా? చూపించు. నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ అని ఆమె గద్దిస్తున్నది. అసలు తన ఛానల్ లోగోను ఎవరో తెలియని దారిన పోయే వాళ్ళకి ఇచ్చి ప్రశ్నలు అడగడం అనేది జర్నలిజానికి వ్యతిరేకం. తన లోగో తన దగ్గరే ఉండాలి, రిపోర్టర్ లోగో. ఇంకొకరు ఎవరికో ఇచ్చి వాళ్ళతో ప్రశ్నలు అడిగించడం అనేది దుర్మార్గం. అది జర్నలిజం అనిపించుకోదు. నిజంగానే ఆమె తేజస్వి ఛానల్ జర్నలిస్టే అయి ఉంటే మనకు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారమే ఆమె కాదని చెప్తుంది, కానీ తప్పించుకోవడానికి చెప్తున్నారా అనే విషయం కూడా తెలియదు మనకి. ఇవాళ ఆమె అట్లా మాట్లాడింది కాబట్టి తప్పించుకోవడానికి బాలాజీ అట్లా చెప్తున్నాడా అనే విషయం కూడా మనకు తెలియదు. కానీ ఆమె మా జర్నలిస్ట్ కాదన్నారు. కానప్పుడు అలా ఎందుకు జర్నలిస్ట్ అయినా సరే అలా ప్రశ్నించడం తప్పు. జర్నలిస్టులకు ఏంటి 4 కొమ్ములు ఉంటాయా? ఆకాశం నుంచి ఊడుబడ్డారా జర్నలిస్టులు? మేము జర్నలిస్టులమే. అందరూ ఈ దేశంలో జర్నలిస్టులు అందరూ కొన్నేళ్లుగా జర్నలిజం వృత్తిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. సిన్సియర్గా ప్రజల వైపు నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, అమ్ముడు పోయిన వాళ్ళు ఉన్నారు. మరి మీరు చేస్తున్నది ఏంటి?